ఓ మాట ఆలకించండి. నేను సాకల దగ్గర తిను, మంగళ దగ్గర తిను, ఎస్సోళ్ళ దగ్గర తిను, మరి ఇది ఎలా ఉన్న కులం కాడ మేము తింటాం. ఏంటంటే మీరు అందరికీ తినేమంటారు. మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని కులాల దగ్గర మమ్మల్ని తెలమని చెప్పట్లా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే మమ్మల్ని కుల బహిష్కారం చేస్తారు, మాతో ఎవరు మాట్లాడలేదు, ఈ కుల మమ్మల్ని కులం నుంచి వెళ్ళేశారు, మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు అని చెప్తారు. పైగా మా అన్నయ్య ఆటో తీసుకొస్తే మా అన్నయ్య మాతో వచ్చాడని చెప్పి అతన్ని కూడా వెళ్ళేసేస్తారంట. ఎవరు వేలేసేస్తారు, దేనికి వేలేసేస్తారు, అదే హక్కు ఎవరు ఇచ్చారు? అదే మేము రోజుల్లో కులం నుంచి బహిష్కరణ చేస్తే ప్రకారం 70 ప్రకారం డబ్బు కూడా తగ్గలే. తప్పంట, వాళ్ళు వాటర్ తెచ్చిచ్చినందుకు తప్పంట. ఇంకా ఈ కట్టడాల్లోనూ షాప్ దగ్గరికి రా, ఇంకా ఈ కట్టుబడులు ఉండిపోతారేంటమ్మా? మనుషులు చచ్చే రోజులు వచ్చేసరికైనా ఫ్యామిలీ కూడా ఉండొచ్చు, కోర్టులో చూసుకోవచ్చు. మొగుడు కొడతాడు, తిడతాడు. ఈ రోజుల్లో కూడా పొల్ల పెడితే తీర్పు చేసేస్తాం, పొల్ల తీసేస్తే కర్ర ఇచ్చేస్తే మొగుడు పెళ్ళం కలిపేస్తాం. ఎంతవరకు కరెక్ట్ చెప్పుకోవాలి కదా సార్, కలిపేలా చూసుకోవాలి. 3 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, ఇష్టపూర్వకంగా చేసుకున్నారు. బైబిల్ మీరు ఏంటంటే అడుగుతారు, పాస్టర్ గారు అడుగుతారు, అమ్మా నీకు ఇష్టమైన అడిగినప్పుడు అప్పుడే ఇష్టం లేదని చెప్పాలి కదా. ఈ రోజు పెళ్లి చేసుకుంటే ఒక ఆడ మనిషి కదా, తనకి ఇలా జరిగింది కదా, తన భర్త నుంచి దూరంగా ఉంది కదా, కనీస విధి లేకుండా వాళ్ళని మాట్లాడనివ్వట్లేదని చెప్తున్నారు. చుట్టుపక్కల మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటారు? బావగారికి ఏదో పాయిజన్ లేదు, నాకు కాపురం చేయడం ఇష్టం లేదంటే రేపు పొద్దున ఆడపిల్లలందరినీ పెళ్లి చేసుకుని వదిలేస్తారు. అట్లా కరెక్ట్ అంటారు. అది ఆ పెద్ద మనిషిని నేను లైవ్ వచ్చాను సార్, వచ్చి నేను ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి, లంకెలపాలెం గంగరెద్దుల కాలనీ ఇది. దీనికి సంబంధించిన ఈ కుల వివక్షణ అంటే కులంలో నుంచి వెలివేయడం అనేది ఇంకా బాల్య వివాహాలు చూసాం, అయిపోయినాయి అనుకున్నాం, మన ప్రభుత్వాలన్నీ కూడా ఖండించింది అనుకున్నాం. కానీ ఈ మారుమూర గ్రామంలో ఇంకా కులంలో నుంచి వెలివేయడం అనే సాంప్రదాయాన్ని పెద్దలు ఇంకా తిరస్కరించలేదు. ఇది మాకు ఒక ఫ్యామిలీ కేసెస్ అంటే నేను NHRPF హ్యూమన్ రైట్స్ నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతున్నాను. సో ఈ కేసు నాకు రావడం జరిగింది. సో ఈ కేసుని నేను దర్యాప్తు చేయగా ఈ కులంలో నుంచి ఇలా మమ్మల్ని వెలేశారు మేడం, మా బావగారు ఇలా పాయిజన్ తాగేసినా కనీసం ఆటో సదుపాయం లేకుండా, మాకు మినిమం వాటర్ కూడా ఇవ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా మమ్మల్ని వెలేశారు. ఇలా మేము సంవత్సరం బట్టి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని ఒకళ్ళు, 2 సంవత్సరాలు బట్టి నా తండ్రి చనిపోయినా నాకు కనీసం ఈ రోజు వరకు మంచిల చుక్క కూడా కనీసం ప్రొవైడ్ చేయకుండా నేను ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నాను. షాప్లో కూడా మినిమం నాకు ఆయిల్ ప్యాకెట్ కానీ ఏమి కానీ మినిమం నీడ్స్ అందించట్లేదన్న బాధను వెల్లడించడంతో నేను ఇక ఎంక్వైరీకి వచ్చాను. ఇప్పుడు బాధితులు మీకు మేము డీటెయిల్గా వాళ్ళని లైవ్లో మీకు చూపిస్తాను. ఇవన్నీ మీడియా ముందు కూడా పెట్టడం దృష్టితో ఏంటంటే ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నాం, దయచేసి ఈ కులం నుంచి ఇలాగా వివక్షణ చేయడం అనేది ఇక్కడి నుంచి ఆపండి. MRO గారు, CP గారు, CMలు వీళ్ళందరికీ చేతులు జోడించి మరీ దండం పెడుతున్నాం. ఇటువంటి వ్యవస్థని తొలగించండి. ఎందుకంటే సాక్షి నేనే మాట్లాడాను, అయ్యా ఏంటి పని, ఇలా చేయకూడదు కదా, ఇట్లా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనీసం కోట్లు ఉన్నాయి, నోట్లు ఉన్నాయి, మీరు చట్టరీత్యా తీసుకోవచ్చు, లేదా వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి, ఆ టైం ప్రకారం ఇవ్వకపోతే మీరు కోర్టును ఆశ్రయించి నడితే ఇది మీరు చెప్తే న్యాయాలు జరగవు. ఏ కోర్టులైనా సరే, ఏ జడ్జి చెప్పినా సరే మేము ఇలాగే ఉంటాం. వివాహాలు కూడా చట్టరీత్యా రద్దవడం వీళ్ళ దృష్టి ఎట్లా అంటే, ఒక వైట్ టవల్ మీద ఒక పొల్లని పెడితే వీళ్ళ వివాహం రద్దు అయిపోతుంది. ఇది ఎక్కడ ఆచారం అండి? పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఇష్టం లేదన్నా సరే వాళ్ళ దృష్టిలో ఒక పొల్ల ఇచ్చేస్తే వాళ్ళకి రద్దు చేసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆడపిల్లలు చదువుకోవాలి అంటే ఎడ్యుకేషన్ చేయకూడదట, 10th వరకు చేయాలి. దాని సాక్ష్యం చిన్నరి ఏమ్మా చెప్పొకసారి. చదువుకోకూడదండి, ఒక బొట్టు ఇచ్చి ఊర్లోకి వెళ్ళమంటారు. ఆ చదువుకునేది వచ్చే డబ్బుల కన్నా బుట్టతో తెచ్చిన డబ్బులు ఎక్కువ వస్తాయని నమ్మకం అనమాట. అందుకని చెప్పి ఎవరిని చదవనివ్వరు కూడా, చదవనివ్వరు, ఇంట్లో పెట్టి తాళాలు వేసేస్తుంటారు బయటికి రాకుండా. ఈ విధంగా సమాజంలో ఇటువంటి దయచేసి మార్చండి. రేపటి తరానికి ఇటువంటి పరిస్థితులు రాకూడదు. ఒకవేళ పెద్దలు ఎవరన్నా కూడా మేము ఈ చెప్పిన కట్టుబాట్లు మేము రిక్వెస్ట్గా అడిగాం, లేదా ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం దృష్టిలో పెడితే తగిన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇది ఇక్కడితో ఆగదు. ఈ అమ్మాయిని వీళ్ళని తీసుకొని నేను ఎంతవరకు అన్నా సరే ఫైట్ చేయడానికి రెడీ. ఎందుకంటే రేపటి తరంలో ఈ ఇబ్బందులు పడకూడదు.
నా పేరు తలకొండ చిన్నారి అండి. నేను లంకిలపాలెం గంగిరెడ్ల కాలనీలోని ఉంటున్నాము. మేము ఇలాగ ఒక 70,000 తీసుకున్న కారణంగా మేము కొంచెం సమయం అడిగామండి. సమయం అడిగితే ఆ సమయం ఇవ్వను, నువ్వు ఇప్పటికిప్పుడే డబ్బులు ఇవ్వాలి, లేదంటే నేను ఊర్లోంచి వెలేసేస్తున్నాను అన్నారు. మేము అప్పటికే అడిగామండి. అడిగినా కానీ మిమ్మల్ని ఊర్లో నుంచి బహిష్కరించేస్తున్నాము, ఒకసారి ఊర్లో నుంచి వెలివేస్తారు అంటే మాతో ఎవరు మాట్లాడడం కానీ, మాకు ఒక మంచినీళ్ళు చుక్క ఇవ్వకపోవడం కానీ, మేము ఏ షాప్కి వెళ్ళినా ఆ షాపుల దగ్గర వాళ్ళు తప్పు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. ఈవెన్ మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఒక ఆటో కానీ ఒక బండి కానీ రాదు. అంటే మా వెనకాతలు ముందు వెనక ఎవరు లేరు. మా అమ్మగారు మేమే ఉన్నాము, ఆడపిల్లలం అండి. ఒక మగదిక్కు కూడా లేని సమయంలోనే మాకు హెల్ప్ చేయడానికి కూడా ఈవెన్ మా అన్నయ్య వచ్చినా కానీ మా అన్నయ్య దగ్గర డబ్బులు తప్పు అడుగుతారు, లేదంటే మా అన్నయ్యని వెలేసేస్తారు. కుల నుంచి వెలివేసేయడమే. ఇంకా ఇది ఒకటే సమస్య అండి. ఇలాగే ఇది ఎన్నో కాలం నుంచి ఇదే రన్ అవుతుంది. ఇదే కానీ ఇంక ఇలా మనం 2026లో ఉన్నాము. ఇదే ఇలా రన్ అయితే ఇంకా తరతరాల వాళ్ళు కూడా బాధపడాలి కదా. అంటే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఈ రోజుతోనే పోవాలని చెప్పి మేము ఇలా మేడం దగ్గరికి వెళ్ళామండి. ఇంకోటి ఏంటంటే నిన్న మా బావగారు పాయిజన్ తీసుకున్నారు. పాయిజన్ తీసుకుంటే మా బావగారు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఈవెన్ ఒక్క ఆటో కూడా రాలేదు. మా అన్నయ్య వచ్చినా కానీ మా అన్నయ్యని తప్పేసేయమన్నారు. ఇంకా మా అన్నయ్యని తప్పేసాక కూడా మా అన్నయ్యని ఊర్లో నుంచి వెలివేసేస్తానన్నారండి. ఎంతవరకు కరెక్ట్? ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రావడం కూడా తప్పే. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మేడంని సంప్రదించాము. మేడము ఈ విధంగా చెప్పారు మాకు. ఇంకా ఇంకొక అతను కూడా ఇలాగే సఫర్ అవుతుంది. ఈ కుల బహిష్కరణ అనేది తీసేయాలండి మొత్తానికి. అసలు ఇది లేదు. ఇంకా ఇప్పుడు మనం ఏఐలో వచ్చేసాము. ఇప్పుడు 2025 2030 వచ్చిన ఇది కంటిన్యూ అవుతుంది. ఈ వెలి బహిష్కరణ అనేది తీసేయాలి. ఇంకా మొత్తానికి అది అనేది పోవాలి. కొన్ని ఊర్లో అయితే అసలు ఇది లేదు. ఈ మా ఊరు కూడా అలాగ ఉండాలి. ఇచ్చామండి. పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. కాకపోతే ఆ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడి ఇది మీ ఊరు మీ కులం కదమ్మా, కులంలో మీరే తేల్చుకోండి అని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా వదిలేశారండి. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోపోగా మేము ఈ మేడాన్ని సంప్రదించామండి. నా పేరు బొడ్డు ప్రసాద్ అండి. మాది లంకిలపాలెం గ్రామము, గంగిరెడ్ల కాలనీ అండి, పరవాడ మండలం. ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాము. అయితే ఈ కులంలో కుల బహిష్కరణ అనేది చాలా దారుణంగా కడుతూ ఉంటుంటారండి. ఏ వ్యక్తి అయినా చిన్న అప్పు ఒక 50,000 కానీ 70,000 కానీ అప్పు ఉన్నా కూడా ఆ వ్యక్తిని బహిష్కరణ వేసేస్తారు. నా సమస్య ఏమిటి అంటే మా తమ్ముడు కొన్ని బెట్టింగ్లు వేసి బెట్టింగ్లకి డబ్బులు అంటే ఇచ్చి సీటీలు అంటే వేయించి అతను అప్పులు అయిపోయి చనిపోయాడు అన్నమాట. చనిపోయిన దాంట్లో నేను ఒక సీటీకి 3 లక్షలకు సీటీ అండి, దానికి నేను సాక్షి సంతకం పెట్టాను అనమాట. అంటే మామూలుగా పెడుతూ ఉంటుంటారు. దానికి పెట్టేటప్పటికి వీళ్ళేమో ఈ డబ్బంతా చనిపోయినాడు తాలూకు డబ్బు నువ్వే ఇవ్వాలి అని అన్నారండి. అడిగినప్పుడు వాళ్ళ భార్య కూడా ఉంది. వాళ్ళ భార్య కూడా వచ్చిందండి. వచ్చి మొత్తం కూడా కేసు పెట్టి ఆవిడ చేత దయ్యాలు అని యాక్టింగ్ చేయించేసి ఇలా కేసు పెడితే కోర్టులో అది లాయర్ గారు క్లియర్ చేస్తారు. అది ఆవిడ జోలికి వెళ్ళొద్దు అని క్లియర్ చేస్తారు. అది క్లియర్ అయిన తర్వాత నన్ను పట్టుకున్నారు అన్నమాట. నన్ను పట్టుకొని నువ్వు మొత్తం డబ్బు కట్టాలి, లేదంటే అతనికి డబ్బు ఇచ్చేవాళ్ళు నువ్వు అన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ అంటుంది కదా ఇల్లు అమ్ముకున్న తర్వాత ఇచ్చేస్తానని అంటుంది కదా, ఆ డబ్బులు మరి ఆవిడ ఇచ్చినప్పుడు తీసుకోండి, నేను ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాను, నేను ఇవ్వలేను అన్నట్టుగా నేను చెప్పానండి. చెప్తే నువ్వే ఇవ్వాలి అన్నారు. అంటున్నప్పుడు ఆ ఇల్లు ఉన్నది కదా మీరు అమ్మేసుకొని తీసేసుకోండి, ఆవిడ ఇల్లులన్నీ కూడా మీరు అమ్మేసుకొని తీసుకోండి అని నేను చెప్పానండి. చెప్తే లేదు నువ్వే అమ్మాలి ఇల్లు, నువ్వే ఇల్లు అన్నీ అమ్మాలి అంటే లేదండి నేను అమ్మలేను, లేదు అంటే నువ్వు 10 లక్షలకి ఆ ఇల్లు కొనాలి అన్నట్టుగా పెట్టారండి. పెడితే సరే అయితే నేను 10 లక్షల కంటే నా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నేను కొనలేను, అయితే 2 ఇళ్ళు కలిపేసి నాది ఆవిడది కలిపేసి నేను అమ్మేస్తే మీరే తీసుకోండి అంటే ఒక్కరు కూడా తీసుకోలేదండి. ఇల్లు ఎవరు కూడా కొనలేదు, మేము కొనం, నువ్వే కొనాలి అన్నట్టుగా మాట్లాడారండి. మాట్లాడితే అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోతే ఒక్క వ్యక్తి కూడా రాలేదు అక్కడికే. మేమే ఆ కార్యక్రమం జరిపించుకుంటూ ఉంటుంటే తాగుబోతుకున్న మా బావని తీసుకొని వచ్చి అతని చేత హామీ పట్టించుకున్నారన్నమాట. హామీ పట్టించుకొని నేను ఇప్పిస్తాను అన్నట్టుగా అతను హామీ పట్టించుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అతని చేత అడిగిపించి అతని చేత వెలివేయించారు. ఇప్పటికీ కూడా నేను వెలివేతలో ఉన్నానండి. వెలివేతలో ఉంటూ నేను ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆ ఇల్లన్న కొనాలా, లేదు అంటే మా డబ్బన్న ఇచ్చేవాళ్ళ అంటున్నారు. నేనేమో ఆవిడని అడగండి, ఆవిడ చేత ఇల్లు అమ్మించి తీసుకోండి అంటున్నాను. నేను
ఇలాగే వెలివేతలు ఉంచేశారండి. ఇది చాలా వెలివేత అంటే 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ నుంచి నేను వెలివేతలో ఉన్నానండి. వెలివేత అంటే ఈ కులంలో ఒక్కరు కూడా మాట్లాడకూడదు, బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు, కొట్టు దగ్గరికి కొనడానికి వెళ్ళకూడదు. చాలా దారుణంగా వెలివేస్తారండి. 2 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఉన్నామండి. ఇదే సాగుతుందండి. పట్టించుకోలేదండి. కంప్లైంట్లు ఇచ్చినా కూడా పెద్దగా ఈ వెలివేత గురించి కంప్లైంట్లు ఇవ్వలేదండి ఇప్పటికి వచ్చి కూడా ఎవరికి కూడా. కూర్చొని ఎప్పుడు ఇదేంటి మన ఏ దేశం ఏ ఊరికి లేనిది మనకే ఎందుకే కట్టుబాట్లు పెద్దలు విధించింది కదా ఇది తీయడానికి అవదు అన్నట్టుగా అలా పెట్టేస్తారండి అంతే. ఆ వెలివేతలోనే ఇంకా వెలివేత అనేది కులంలో ఉండకూడదండి. ఏ కులంలో కూడా వెలివేతలు లేదు, ఈ కులంలో కూడా వెలివేతలు ఉండకూడదండి అంతే.